హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో, కొంచెం గ్యాప్ వచ్చింది కదా! ఈ మధ్యలో ఊరెళ్ళేసొచ్చాను. సో, వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అస్సలు పాసిబుల్ అవ్వలేదండి. సో, ఈరోజు మీకు నేను ఒక హెల్తీ బెస్ట్ ఇడ్లీ ఆర్ దోస 2 ఏదైనా చేసుకోవచ్చు. బ్యాటర్ అనేది చూపిస్తున్నాను. చాలామంది వీటికి ఇప్పుడు చేంజ్ అయ్యారు. సో, మా లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ అంతా కూడా ఇట్లానే ఉంటుందండి. సో, చాలామంది ఏంటంటే మీరు చూసి మేము చేంజ్ అయ్యాము, మేము ట్రై చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది. సో, ఈరోజైతే నేను మీకు ఈ బ్యాటర్ చూపిస్తాను. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇక నేను 1:2 రేషియో తీసుకున్నానండి. మినుములు అలాగే మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్‌లో చాలా ఎక్కువ మనకి దుమ్ము ఇట్లా డస్ట్ ఎక్కువ ఉంటుందండి. వీటిని చాలా ఎక్కువ సార్లు కడగాలి. అండ్ చాలా ఎక్కువ అవర్స్ మినిమమ్ 6 అవర్స్ అయితే నానపెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను అమెజాన్‌లో మనకి ప్రజెంట్ సేల్ నడుస్తుంది కదండీ! 70% వరకు ఫ్యాషన్ మీద అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి ప్రైస్‌కొస్తాయి చూడండి. ఇక నేను సెటాఫిల్ ఒకటి బాడీ లోషన్ తీసుకున్నానండి. అలాగే పాండ్స్ నుంచి ఒక క్రీమ్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా అనిపించింది. సో, ఇవన్నీ నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా నాకు పర్లేదు బాగున్నాయి అనిపించినవి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. మెయిన్‌గా ఈరోజు నేను ఫేస్ వాషెస్ అనేది 2 టైప్స్ షేర్ చేస్తున్నానండి. సో, అదేంటంటే మనకి మెయిన్‌గా యాక్నీ ఉన్న వాళ్ళకి తర్వాత మనకి డార్క్ స్పాట్స్ యాక్నీ తర్వాత మనకి అవి మచ్చలు పడిపోతూ ఉంటాయి. పిగ్మెంటేషన్. సో, వీటికి కూడా మనకి ఫేస్ వాషెస్ అనేది కొంచెం హెల్ప్ అవుతాయి. 100% హెల్ప్ అవుద్దని చెప్పను. బట్ హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ ఇక్కడ ఫేస్‌కి మనకి హ్యాండ్స్‌కి అన్నిటికి మాయిశ్చరైజింగ్ కోసం నివియా కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ నేను థర్మాకో నుంచి 1% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనమాట. ఇది వచ్చేసరికి యాక్నీ ఉన్న వాళ్ళకి యాక్టివ్ యాక్నీ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కోజిక్ యాసిడ్ వచ్చేసరికి మనకి డార్క్ స్పాట్‌ని మనకి తగ్గించడంలో, పిగ్మెంటేషన్ తగ్గించడంలో హెల్ప్ అవుతుందనమాట. సో, మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మనకి స్కిన్ బ్రైటన్ కూడా అవుతుంది. దీంట్లో ఆల్ఫా ఆర్బిట్రిన్ ఉంది కాబట్టి స్కిన్ బ్రైటన్ కూడా అవుతుంది. సో, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వచ్చేసరికి సోప్స్ అనేవి ఆర్డర్స్ ఉన్నాయండి. అవి ప్రిపేర్ చేస్తున్నా. ఇది రెడ్ శాండిల్‌వుడ్ సోప్ అనమాట. మనకి రెగ్యులర్ బ్యాంక్‌లో ఒక మేడం అయితే ఆర్డర్ చేస్తారు. సో, ఆ మేడం కోసమే స్పెషల్‌గా నేను ఊరెళ్ళాను. ప్రిపేర్ చేయలేకపోయాను. కొంచెం లేట్ అయింది. అయినా కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాననమాట. చెప్పాను లేట్ అవుతుంది మేడం నేను అవైలబుల్ ఉండట్లేదని చెప్పేసి. సో, ఇక్కడ మంజిష్టా సోప్స్ అనమాట ఇవి. అండ్ అలాగే నెక్స్ట్ పిల్లల కోసము ఉప్టన్ సోప్ అనేది మేడం ఆర్డర్ ఇచ్చారు. లాస్ట్ టైమ్ ఒకటి తీసుకున్నారు బాగుందని చెప్పి మళ్ళీ రీఆర్డర్ చేశారనమాట. సో, పిల్లలకి కొంచెం ఇటువంటి షేప్స్ ఫ్లవర్స్ లాగా ఇట్లా ఉంటే ఇష్టపడతారు కదా! దానికోసమని మెయిన్‌గా ఈ షేప్‌లో నేను ప్రిపేర్ చేశాను. నార్మల్‌గా బయట సెల్లింగ్‌కి అయితే రెక్టాంగిల్‌దే యూజ్ చేస్తాను. బట్ పిల్లల కోసం అన్నప్పుడు మాత్రం ఇటువంటివి షేప్స్ అనేది ట్రై చేస్తూ ఉంటానన్నమాట. చాలా బాగుంటాయండి. రిజల్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో కానీ వీడియోస్ అయితే అస్సలు ఐ మీన్ షార్ట్ వీడియోస్ షేర్ చేయట్లేదు కదా! చాలామంది అసలు నేను చెయ్యట్లేదేమో అనుకుంటున్నారు. సో, చేస్తున్నామండి. రీఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే న్యూ ఆర్డర్స్ కూడా కొన్ని వస్తున్నాయి. అందరికీ పంపిస్తూ ఉన్నాము. బట్ ఎక్కువగా అయితే చేయలేకపోతున్నాం. సేల్ పెడదాం అనుకున్నాను. పెడతానని చెప్పాను. అండ్ కొంతమందికైతే నేను అట్లాగా రీఆర్డర్స్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారనమాట. మన ఓల్డ్ కస్టమర్స్. కాకపోతే నాకు సడెన్‌గా ఏంటంటే ఆయిల్ అనేది స్టాక్ అయిపోవచ్చింది. అండ్ ఊరు వెళ్తున్నాను. సో, ఈ రీజన్స్ అన్నీ వల్ల నేను పెట్టలేకపోయానండి. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ లేకుండా మీకు పెట్టి మీకు లేట్‌గా పంపించి ఇవన్నీ వద్దనిపించింది. సో, అన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాననమాట మళ్ళీ. సో, అన్నీ ఆర్డర్ చేసుకొని అన్నీ మన దగ్గరకు వచ్చిన తర్వాత పెడతాను. సో, డెఫినెట్‌గా ఇంకొక 1 వీక్ 10 డేస్‌లో అయితే సేల్ కంపల్సరీ పెడతానండి. అండ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం ఒకటి క్లారిఫై చేస్తున్నాను. అండ్ ఇక నెక్స్ట్ అయితే గనక షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎప్పుడు అనుకున్నా కూడా పెట్టలేకపోతున్నాను. రేపు మాత్రం ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో పెట్టాలనుకుంటున్నాను. సో, దెన్ వీక్లీ 2, 3 షార్ట్ వీడియోస్ అన్నా షేర్ చేయాలి. లాంగ్ వీడియోస్ ఎలాగో షేర్ చేయలేకపోతున్నాను. కంటిన్యూగా అంటే కొన్ని షూట్ చేస్తున్నాను కానీ బట్ ఎడిటింగ్ దగ్గరికి వచ్చేసరికి కుదరట్లేదండి. సో, అన్ని రీజన్స్ అయితే చెప్పలేను. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నాం కాబట్టి అన్నీ షేర్ చేయలేము కదా! షేర్ చేసేవాళ్ళు ఉంటారు. బట్ నా పరంగా అనుకుంటే నాకు ఎక్కువ నా వీడియోస్ నా రిలేటివ్స్ ఎక్కువ మంది చూస్తూ ఉంటారండి. సో, ఎక్కువ అంటే మా ఊర్లో వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి నేను అన్నీ కూడా ఓపెన్‌గా షేర్ చేయాలి అంటే షేర్ చేయలేకపోతున్నాననమాట. ఏం జరుగుతుంది? ఏంటి సిట్యుయేషన్స్ అనేది. సో, బాగుండదు కదా! దానికోసము. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి. అవన్నీ మనం రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. ఎంతమంది చూసినా కూడా. అండ్ ఇక్కడైతే ఈరోజైతే బాబుకి ఈవినింగ్ స్కూల్‌లో సైన్స్ ఫేర్ అంటారు కదా! సో, అట్లాంటిది జరిగిందనమాట. నర్సరీ కిడ్స్ నుంచి అందరూ ప్రిపేర్ చేశారు. అదైతే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను వెళ్ళేసరికి లాస్ట్ మినిట్ అయిపోయిందనమాట.
సో అప్పటికి అన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తూ ఉన్నారు. సో నేను కొంతసేపు అక్కడ స్పెండ్ చేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు మిల్లెట్స్‌ది నానపెట్టాను కదా దోస రైస్. సో ఆ బ్యాటర్ అయితే ఇప్పుడు ఇంట్లోనే వేసేస్తున్నానండి. అండ్ ఇంకా డిన్నర్ కూడా త్వరగా ఫినిష్ చేశామన్నమాట. అక్కడే తినేసి వచ్చేసాను. ఎందుకంటే నాకు రేపు బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకుంటున్నాననమాట. సో అది దానికేంటంటే 12 అవర్స్ మనం ఏం తినకూడదు కదా! దానికోసమని ఎర్లీగా తినేసాను. అక్కడ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అక్కడే తినేసి ఇంటికొచ్చేసాము. అండ్ ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా బ్యాటర్ అవన్నీ చూసుకొని అండ్ బాదం పప్పు కూడా నానపెట్టేసాను. అండ్ నైట్ టైమ్ అయితే జస్ట్ ఫేస్ వాష్ కొంచెం మనం మసాజ్ గ్లో ఆయిల్ ఒకటుంది. మనమే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. సో అది అప్లై చేశాను. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. సో లేచేసరికి ఇక్కడ నేనైతే ఇంటికే బుక్ చేశాననమాట బ్లడ్ టెస్ట్ కోసం. వాళ్ళొచ్చేసారు. సో ఇది లాస్ట్ టైం కూడా నేను టెస్ట్ చేపిచ్చానండి. లైక్ హార్మోన్ టెస్టు, విటమిన్స్ టెస్టు అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో టెస్ట్ చేపిచ్చాను. బ్లడ్ ఇచ్చేసాను. ఇంకా నాకైతే కొంచెం చూడనండి నేను బ్లడ్ తీసేటప్పుడు నాకు ఇప్పటికీ భయమే. ఈవెన్ పిల్లలకి ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చినా మా హస్బెండ్ చూసుకుంటారనమాట ఆ విషయంలో. నేను చూడలేననమాట. అండ్ ఇవాళైతే పాపకి హాలిడే ఉండింది. సో కాబట్టి నేను ఇంకా ఫస్ట్ తను ఆడుకోవడానికి వెళ్తాను, బయటకెళ్తానంటే తనకైతే జడ వేసేస్తున్నాననమాట. అండ్ పాప హెయిర్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారండి. సో తను అంటే యాక్చువల్లీ మేము అనుకోలేదు అంత బాగా గ్రోత్ అవుతుందని చెప్పేసి. ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో చాలా మంచి గ్రోత్ అయితే ఉన్నిందనమాట పాపకి. కర్లీ హెయిర్ అనమాట తనది. కర్లీ హెయిర్ నార్మల్‌గా అంత గ్రోత్ అవ్వదు కదా! బట్ తనకి మేము కంపేర్ చేస్తే ఫస్ట్ కన్నా చూసుకుంటే ఈ 2 ఇయర్స్‌లో చాలా ఎక్కువ గ్రోత్ కనిపించింది మాకు. ఆల్మోస్ట్ హాఫ్ హెయిర్ గ్రోత్ అయిందనమాట. సో మంచిగానే అనిపిస్తది గ్రోత్ అయినప్పుడు. బట్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమండి. అది అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ మనకి లాంగ్ హెయిర్ ఉండి, పిల్లలకి లాంగ్ హెయిర్ ఉంటే చాలా కష్టమనమాట. సో తనకైతే జడ వేసేసి తను బయటికెళ్ళిపోయిందనమాట ఆడుకోవడానికి. ఇంకా అక్కడైతే నేను ఫస్ట్ ఇవాళ బ్లడ్ టెస్ట్ ఉంది కదండీ! మార్నింగ్ లేవగానే అసలు టీ తాగలేదనమాట. సో మనం టీ ఎన్ని సార్లు మానాలనుకున్నా మానలేకపోతున్నాను. సో మీకేదన్నా కొంచెం టిప్స్ తెలిస్తే చెప్పండి. అలాగే మార్నింగ్ ఏదన్నా జీరా వాటర్ తాగుదామంటే ఎందుకో తాగలేకపోతున్నానండి. అలవాటయిపోయింది అందువల్లో ఏమో. సో వ్యసనం అంటే మనకేదో స్మోకింగ్, డ్రింకింగ్ ఇదే కాదు. టీ కూడా ఒక వ్యసనమే. అది కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోలేకపోతున్నాను నిజంగా. బట్ కంపల్సరీ కట్ చేయాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మెయిన్ కట్ చేయాలి. సో టీ పెట్టేసాను ఒక పక్క. అండ్ ఇంకో పక్క ఈరోజు శాంగడ్డ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకునే వాళ్ళు స్కూల్ లేదు కానీ బట్ ఉదయాన్నే కొంచెం ప్రిపేర్ చేసేస్తే నాకు వేరే వర్క్స్ ఉన్నాయన్నమాట. హౌస్ కొంచెం సర్దుకుంటున్నాను. సో దానికోసం అయితే ముందు వంట చేసేస్తున్నా. ఇది బ్యాటర్ కూడా మంచిగా మనకి ఫెర్మెంట్ అయిందండి. సో అది కూడా కొంచెం తీసి పెట్టాను అనమాట. సో అక్కడైతే టీ కొంచెంసేపు ప్రశాంతంగా తాగుదాం అనుకుంటున్నా. నాకేంటంటే టీ తాగేటప్పుడు కొంచెం మనకి టైం ఇచ్చుకొని ఎక్కువ హడావిడిగా కాకుండా వర్క్స్ చేసుకుంటూ కాకుండా ప్రశాంతంగా కూర్చొని తాగితే బాగుండనిపిస్తుంది. ఆ కొంచెం టైమే కదా మనం తీసుకుంటాము ఎర్లీ మార్నింగ్. సో ఇంకా టీ తాగేసి మళ్ళీ అయితే ఇక్కడ చట్నీకి వాటికి ప్రిపేర్ చేసేస్తున్నానండి. నేనైతే రెగ్యులర్ చట్నీ అయితే పచ్చిమిర్చితో ఒక్కటే చేస్తానండి. ఇంకా రిమైనింగ్ లైక్ టమోటాస్ కానీ, ఆనియన్స్ కానీ అలా చేయను. రీసెంట్‌గా ఏంటంటే పల్లీలు ఎక్కువగా యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఆనియన్ టమాటో చట్నీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. వేరుశెనగ గింజలు వేస్తాను కానీ బట్ తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. నేను మీకు అది షేర్ చేసినట్టున్నాను. ఒకవేళ చేయకపోతే ఎవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్‌లో ఆ చట్నీ రెసిపీ అనేది షేర్ చేస్తాను. అన్నిటికీ బాగుంటుందండి. మిల్లెట్స్ దోసలు, అలాగే ఇడ్లీస్‌కి కానీ లేదా నార్మల్ దోసలకు కానీ, తర్వాత పెసరట్టుకి కానీ, ఉప్మా, పొంగల్ అన్నిటికీ బాగుంటుందన్నమాట చట్నీ. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను దాంతో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తానండి. బాబు అయితే నిద్ర లేవలేదు కదా! వాడు నిద్ర లేసి వచ్చాడనమాట. సో ఎత్తుకొని కొంతసేపు తనతో టైం స్పెండ్ చేశాను. తను ఇంకా మార్నింగ్ కొంచెం నిద్రమత్తు వదిలేదాకా కొంచెం కష్టమే. దెన్ ఇక్కడైతే నేను నెక్స్ట్ అమెజాన్‌వి వీడియోస్ కొన్ని ఉన్నాయండి. వాటి కోసం ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. అవన్నీ వీడియో షూట్ చేసి మళ్ళీ కొన్ని ఏమన్నా మనకి బాగలేవనుకుంటే కొన్ని రిటర్న్స్ ఉంటాయన్నమాట. సో అట్లా రిటర్న్ చేయడము ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది నాకు. బట్ ఏంటంటే తప్పదు కదండీ! మనం వస్తున్న దాన్ని వదులుకోవడం ఎందుకు అని చెప్పి చేస్తున్నానన్నమాట. దానికి మించి నాకు దీని ద్వారా అయితే నాకేం మనీ సపరేట్‌గా అయితే ఇవ్వరండి. చాలామంది ఎమర్జెన్సీ మీరు ఎంత ప్రమోషనే చేస్తున్నారండి అని చెప్పేసి ఒకరిద్దరు అంటున్నారు. సో ఓన్లీ ప్రమోషనే చేయట్లేదండి. దానివల్ల నాకు అమౌంట్ అయితే ఏమీ రాదు. కాకపోతే ప్రోడక్ట్స్ వరకు నేను మీకు చూపించగలను అంతే.
అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే కనుక మనకి మార్నింగ్ ఇంకా బాబుకి బాదం పప్పు నైట్ వాడి కోసమే నానబెట్టాననమాట. తను కొంచెం ఇష్టంగా తింటున్నాడు. సో, ఒక్కొక్క రోజు మర్చిపోతాను. బట్ ఒక్కొక్క రోజు మాత్రం నానబెడతాను. సో, తను కౌంట్ చేసుకుంటున్నాడనమాట. నాకు అన్నీ కావాలి అని చెప్పేసి. సో, అందరికీ కావాలి కదా అని చెప్పేసి అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక్కరికే ఇస్తే రిమైనింగ్ వాళ్ళకి ఇంక అదే అలవాటయిపోతుందండి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అందరికీ షేర్ ఉండాలని చెప్తే వాళ్ళకి తెలుస్తుందనమాట. సో, ఈ వ్లాగ్ ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి.